వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవర్షి అయిన నారదుడు ధర్మరాజునకు శ్రీకృష్ణుని మాహాత్మ్యాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. నీ బంధువులాగా కనిపిస్తున్నాడు కానీ ఈ శ్రీకృష్ణుడు మానవ మాతృడు కాదు, సాక్షాత్తు వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువే తన లీలారూపములతో మానవునిగా అవతరిస్తున్నాడు. ఈయన మాయా మానవుడు, సాక్షాత్తు భగవంతుడే తప్ప వేరొకరు కాదు అని ధర్మరాజునకు చెబుతూ, మానవులకే కాదు దేవతలకు కూడా సహాయం చేసేటువంటి అప్రతిహతమైనటువంటి పరాక్రమము ఔన్నత్యము ఉన్నవాడు, ఘటనాఘటన సమర్థుడు, శ్రీ మహావిష్ణువు సహాయ సహకారాలతో పరమేశ్వరుడంతటి వాడు త్రిపురములను నాశనం చేశాడు అని ఆ త్రిపుర దాహం, ఆ త్రిపురాసురుల్ని ఏ విధంగా పరమేశ్వరుడు సంహరించాడో ఆ వివరాలన్నీ వర్ణించి చెప్పారు నారద మహర్షి. శరియై కార్ముకియై మహాకవచియై సన్నాహియై వాహియై సరధుండై సనియంతయై సబలుడై సత్కేతనఛత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచె తద్బాణానలజ్వాలలన్ పురముల్కాలే ఛట ఛటధ్వని నభో భూమధ్యముల్ నిండగన్. ఆకాశము భూమి ఏకమైపోయే విధంగా పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి బాణ పరంపరలతో ఆ త్రిపురాల్ని హరించాడు అని వర్ణించి చెప్పి, దీనికి ప్రధానమైన కారణం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఉపాయం అని తెలియజేసి, త్రిపురాసురుల్ని సంహరించిన తరువాత దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. స్వామి, ఈ త్రిపురుల్ని నువ్వు హరించావు, నీకు ధన్యవాదాలన్నారు. ఏవం దగ్ధ్వా పురస్తిస్రః భగవాన్ పురః నృప బ్రహ్మాదిభిస్తూయమానః స్వధామ ప్రత్యపద్యత. ఈ రకంగా దేవతలందరూ స్తోత్రం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆనందంగా తన కార్యాన్ని నిర్వహించి బ్రహ్మాదులతో స్తుతింపబడుతూ తిరిగి తన స్థానానికి కైలాసానికి చేరుకున్నాడు అని నారద మహర్షి చెప్పి, ఈ విధంగా పరమేశ్వరుడు మొదలుగా కలిగిన దేవతలందరికీ సహాయభూతుడైన శ్రీకృష్ణుడు, ఆ శ్రీ మహావిష్ణువు మీ పక్కనే సంచరిస్తున్నాడు. ఆయన లీలలు ఇంత గొప్పగా ఉంటాయి. ఏవం విధాన్యస్య హరే స్వమాయయా విడంబమానస్య నృలోకమాత్మనః వీర్యాణి గీతాని ఋషిభిః జగద్గురోః లోకాన్ పునానాన్యపరం వదామి కిం. ఇలాంటి చక్కని విధానములు కలిగిన ఆ పరమాత్మ యొక్క దివ్య లీలల్ని ఎవరు తెలుసుకోగలరు? మహర్షులందరూ నిరంతరము గానం చేస్తూనే ఉంటారు జగద్గురువైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన లీలలను. ఆయన పరాక్రమాల్ని కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. లోకములను పవిత్రం చేసేటువంటి ఆ స్వామి గొప్పతనాన్ని నేను ఏమని వర్ణించనయ్యా? తన మాయా విశేషం చేత మీ పక్కనే మానవునిగా శ్రీకృష్ణ రూపంలో సంచరిస్తున్నటువంటి వాడు సాధారణ మానవుడు కాదు, ఈ మానవ దేహాన్ని ధరించినటువంటి పరమాత్మ అని నారద మహర్షి వర్ణించి చెబుతున్నారు. శ్రీ శుకౌవాచ శ్రుత్వేహితం సాధు సభాజితం మహత్తమాగ్రణ్యః ఉరుక్రమాత్మనః యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాయుతః పప్రచ్ఛ భూయః తనయం
సత్పురుషులందరి చేత కూడా కొనియాడదగిన చరిత్ర కలిగినటువంటి ప్రహ్లాదుని యొక్క దివ్యమైన చరిత్రను విన్నాడు ధర్మరాజు. నారద మహర్షి నోటి ద్వారా విని దైత్యపతే ఉరుక్రమాత్మన అంటే హరియందే మనస్సు కలిగినటువంటి వాడు ఆ హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు. అతని చరిత్రంతా శ్రద్ధగా విని ఈ ధర్మరాజు ఏమంటున్నాడు, అయ్యా నాలో ఇంకా సందేహాలున్నాయి, అవి కూడా మీరే తీర్చాలి అని ఆనందంతో నారద మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఏమిటా ప్రశ్నలంటే, యుధిష్ఠిరౌవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్ విందతే పరం. ఓ మహర్షి, మీ వంటి సత్పురుషుల సాంగత్యం ఎప్పుడో కానీ దొరకదు. మీ వంటి వారు దొరికినప్పుడే మా సందేహాలన్నీ మీ దగ్గర తీర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మానవుడు ఈ లోకంలో ఒక క్రమశిక్షణతో జీవించటానికి ఏర్పాటు చేయబడిన వర్ణాశ్రమ ఆచారములు ఉన్నాయి. 4 వర్ణములు, 4 ఆశ్రమములు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనబడేటువంటి చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నది. అలాగే బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమ ధర్మాలు కూడా ఉన్నాయి. ఈ వర్ణ ఆశ్రమ ధర్మాల గురించి మానవులకు సనాతనమైన ధర్మస్వరూపమైన ఈ ఆశ్రమాలకు సంబంధించిన విధానాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వంటి వారికి ఈ విషయాలు బాగా తెలుస్తాయి, దయచేసి వర్ణించి చెప్పండి అని ధర్మరాజు నారద మహర్షిని అడుగుతున్నాడు. భవాన్ ప్రజాపతే సాక్షాత్ ఆత్మజః పరమేష్ఠినః సుతానాం సమ్మతో బ్రహ్మన్ తపోయోగ సమాధిభిః. నువ్వెవరు? సాక్షాత్తు ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి కుమారుడవు. నీకన్నా గొప్పవాళ్ళు ఇటువంటి ధర్మాలు చెప్పటానికి మాకెవరు దొరుకుతారయ్యా ఓ స్వామి. నీ తపస్సు, యోగము ఇవన్నీ కూడా బ్రహ్మతో సమానమైనవై ఉన్నాయి. ఆయన పుత్రులందరిలోకెల్లా నీవు చాలా ఉత్తమమైనటువంటి యోగ మార్గాన్ని తెలిసినటువంటి వాడవు. కాబట్టి ఓ దేవర్షి, నీవు ఈ సందేహాలన్నీ తీర్చవలసింది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. నారాయణ పరా విప్రాహ ధర్మగుహ్యం పరం విదుః కరుణాః సాధవః శాంతాః త్వద్విధా న తథా పరే. ఓ నారద మహర్షి, నీ గొప్పతనం ఏమని వర్ణించను. విప్రులంటేనే ఆ నారాయణుని యందు సదా అభిమానము, ప్రేమ, అనురక్తి కలిగినటువంటి వారు. అన్ని విషయాలను ఆ పరమాత్మకి ఇష్టమైనవిగా భావించి ఆచరించేటువంటి వారు. అలాగే ధర్మము యొక్క రహస్యాన్ని, ధర్మ సూక్ష్మాన్ని, ధర్మగుహ్యం అంటే ధర్మము యొక్క రహస్యాన్ని బాగా తెలిసినటువంటి వారు. విష్ణు భక్తులంటే ఎలా ఉంటారు? కరుణాః సాధవః, కరుణ అనేటువంటి గుణంతో కూడి ఉంటారు. సాధువులై ఉంటారు, ఎవరిని బాధ పెట్టారు. శాంతాః, శాంత స్వభావం కలిగి ఉంటారు. ఇన్ని మాటలు ఎందుకు? త్వద్విధాః, నీ వంటి వారు, నీలాంటి పరమ భాగవతోత్తముల వద్ద, జ్ఞానుల వద్ద ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలని నా కోరిక. కాబట్టి చెప్పవలసింది అనంగానే నారద మహర్షి చెప్పడం ప్రారంభించారు. నారద ఉవాచ నత్వా భగవతే అజాయ లోకానాం ధర్మహేతవే. ముందుగా ఏదన్నా ఒక చక్కని విషయాన్ని చెప్పే ముందు భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవడం మనందరికీ అభ్యాసం. అలాగే నారద మహర్షి కూడా ముందుగా ఆ చతుర్ముఖ బ్రహ్మకు, నారాయణునకు నమస్కరించి లోకానాం ధర్మహేతవే, లోకములన్నింటికీ ధర్మానికి కారణమైనటువంటి పరమాత్మకు ముందుగా నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఆ తరువాత ఇదివరకు నేను నారాయణుడనే పేరు కలిగినటువంటి విష్ణువంశ సంభూతుడైన నారాయణ ఋషి నుంచి విన్నటువంటి ఆ సనాతన ధర్మాన్ని గురించి, వర్ణములు, ఆశ్రమములు వీటి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అని ఈ రకంగా చెబుతున్నారు. నారద మహర్షి కూడా ఈ ధర్మాలు ఎక్కడి నుంచి విన్నారు అంటే నారాయణుడనే పేరు కలిగిన విష్ణువంశ సంభూతులైనటువంటి ఒక ఋషి ద్వారా విన్నారు.
యోవతీర్య ఆత్మనోంశేన దాక్షాయణ్యాంతు ధర్మతః లోకానాం స్వస్థయే అధ్యాస్తే తపో బదరికాశ్రమే. ఎవరు ఆ నారాయణ ఋషి అంటే దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి మూర్తి యందు ధర్ముని ద్వారా జన్మించినటువంటి నారాయణుడు. నరనారాయణులు ఇద్దరూ కూడా జన్మించారు. ఇద్దరూ విష్ణువంశ సంభూతులే. అందులో నారాయణ ఋషి నారదునకు ఈ ధర్మాలన్నీ చెప్పారు. ఆయన బదరికాశ్రమంలో చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. దేనికి చేస్తూ ఉంటారు ఆయన తపస్సు అంటే లోకానాం స్వస్థయే. ఆయన చేసే తపస్సు ఆయన కోసం కాదు, లోకములన్నీ ఆనందంగా హాయిగా ఉండాలి అనే కోరికతో ఆ మహర్షి నిరంతరము తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన దగ్గరే నేను ఈ విషయాలు తెలుసుకున్నాను అని చెప్పటం మొదలెట్టారు. ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరి స్మృతంచ తద్విదాం రాజన్ ఏన చాత్మా ప్రసీదతి. ధర్మానికి అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు ఆ భగవంతుడే, శ్రీ మహావిష్ణువే. సర్వవేదమయ, సమస్తమైన వేదముల స్వరూపము ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. వేదం అంటేనే ధర్మం. వేదమయుడైన ఆ శ్రీహరే ధర్మస్వరూపుడై వెలుగొందుతున్నాడు. మరి ఆ ధర్మంలో ఉన్నటువంటి వేదములో ఉన్నటువంటి నియమాలన్నింటినీ కూడా అనుసరించి తాము ప్రజలందరికీ అందించినటువంటి వారు మహర్షులు. అలా మహర్షుల ద్వారా వేదంలో చెప్పబడిన విషయాలు స్మృతుల రూపంలో అందాయి. ఆ స్మృతులు కూడా భగవత్ స్వరూపములే. స్మృతంచ తద్విదాం రాజన్. ఆ వేదములను బాగా తెలుసుకుని ఆ వేదసారాన్ని స్మృతుల రూపంలో అందించినటువంటి మహర్షులు మనందరికీ ఆ ధర్మస్వరూపాన్ని తెలియజేస్తున్నారు. అది కూడా ధర్మమే, స్మృతి ధర్మమే, వేదము ధర్మమే. అలాగే ఏనచ ఆత్మా ప్రసీదతి. భగవంతుడికి ఇష్టమైనటువంటి ఏ కార్యము చేత మనం ఆనందాన్ని పొందుతున్నామో, ఆహా ఇన్నాళ్ళకి నేను పరమాత్మకి ఇష్టమైన ఈ పని చేశాను అని మనశ్శాంతిని పొందుతున్నామో, ఆ చేయబడిన పవిత్రమైన భగవత్కైంకర్యపరమైన ఆ కార్యము కూడా ధర్మమయమే. వేదములు ధర్మమే, వేదముల నుంచి వచ్చినటువంటి స్మృతులు ధర్మమే, పరమాత్మ కైంకర్యపరంగా చేయబడినటువంటి మనశ్శాంతినిచ్చేటువంటి ఏ కార్యమైనా ధర్మమయమే అయి ఉంటుంది అని సారాంశాన్ని చెబుతున్నారు. ఇదే విషయాన్ని యాజ్ఞవల్క్య మహర్షి కూడా చెప్పారు. శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః సమ్యక్ సంకల్పజః కామః ధర్మమూలమిదం శృతం. వేదము, స్మృతి, అదేవిధంగా సదాచారము, తనలో ఉన్నటువంటి పరమాత్మకిష్టమైన కార్యాన్ని ఆచరించటము, అలాగే మంచి సంకల్పంతో కూడినటువంటి లోకహితమైన కార్యము, ఇవన్నీ కూడా ధర్మములే ఉన్నాయి అని వర్ణించి చెప్పారు. వేదోఖిలో ధర్మమూలం, అన్నిటికీ ఆధారమైనటువంటిది వేదరాశి. ఆ వేదమే ధర్మమయమై భగవత్ స్వరూపమై ప్రకాశిస్తోంది. సత్యం దయా తపశౌచం తితిక్షేక్షా శమోదమః అహింసా బ్రహ్మచర్యంచ త్యాగః స్వాధ్యాయ ఆర్జవం. ఇక్కడి నుంచి ప్రారంభించి ఓ ధర్మనందన, భగవంతునికి ఇష్టమైనటువంటి ఆ ధర్మస్వరూపం సనాతన ధర్మం అలవడాలంటే మానవునికి ఉండాల్సిన లక్షణాలు 30 రకాలుగా ఉన్నాయి. అవన్నీ వివరంగా చెప్తాను, తెలుసుకో అని ఆ 30 రకాల యొక్క ధర్మస్వరూపాలను వర్ణించి చెబుతున్నారు. అవి ఏమిటి అంటే సత్యం దయా తపశౌచం. సత్యము, ఎప్పుడు నిజాన్నే చెప్పాలి. సత్యాన్ని విడిచిపెడితే వారు ధర్మరహితులే అవుతారు. అలాగే దయా, ప్రాణుల యందు కనికరం ఉండాలి, భూతదయ ఉండాలి. అదేవిధంగా తపః, వ్రతాచరణములు, ఏదో శక్తి కొలది ఏవైనా కొన్ని వ్రతాలను, భగవంతునికి ఆనందం కలిగించేటువంటి కొన్ని వ్రతాలను ఆచరించటం. ఇంకా 4వది వచ్చి శౌచః. శౌచం అంటే ఆంతరంగికమైనటువంటి శుద్ధి, బాహ్యమైనటువంటి శుద్ధి. ఈ శౌచం కూడా ధర్మస్వరూపమై భగవంతుని అనుగ్రహానికి కారకమవుతోంది. అదేవిధంగా ఈక్ష. ఈక్ష అంటే
ధర్మాధర్మ విచక్షణ, ధర్మమేది అధర్మమేదని తెలుసుకోవటం, దాన్నే యుక్తాయుక్త విచక్షణ అంటారు. ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలో తెలియజేసేటువంటి యుక్తాయుక్త విచక్షణ కూడా ధర్మస్వరూపమే అవుతూ ఉన్నది. అలాగే తితిక్ష, తితిక్ష అంటే ఓర్పు, సహనము. మనలో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా సందర్భాన్ని అనుసరించి మన శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించాలే కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా మన శక్తిని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. సమగ్రంగా సహనంగా అన్ని విషయాలు తెలుసుకుని ఎంతవరకు అవసరమో అంతవరకే స్పందించటం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండడం, దాన్నే తితిక్ష ఓర్పు అంటారు. తరువాత శమః, శమము అంటే మనస్సుని నిగ్రహంగా పెట్టుకోవటం, ఏకాగ్రతతో పెట్టుకోవటం. ఈ మనస్సు ఒక చోట నిలవదు కదా, చంచలమైనటువంటిది, అనేక రకాలైన విషయాల పట్ల ఆసక్తమై అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శ్రద్ధగా ఏదన్నా వింటున్నా, స్వామిని గురించి కీర్తన చేస్తున్నా ఆ మనసు అక్కడ నిలవదు. నోరు చేసే పని చేస్తూనే ఉంటుంది, మనస్సు మాత్రం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. అలా వెళ్లకుండా మనస్సుని నిగ్రహించటం అనేదే శమము అంటారు. ఆ మనోనిగ్రహాన్ని సాధించాలి. దాంతోపాటు దమః, దమం అంటే ఇంద్రియ నిగ్రహము. మనస్సుతో పాటు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయిగా, కన్ను ముక్కు చెవు నోరు మొదలుగా కలిగినటువంటి ఆ ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహంలో ఉంచుకోవటమే దమమని పిలుస్తారు. వాటితో పాటుగా అహింస, అహింస అంటే ఎవరిని బాధ పెట్టకపోవటం. అహింస అంటే భౌతికంగా చేసే హింస మాత్రమే కాదు, మాటలతో చేష్టలతో చేసేది కూడా హింస కిందకే వస్తుంది. అలాంటి హింసా ప్రవృత్తిని కూడా విడిచిపెట్టి ఉండాలి. ఏ జీవిని బాధ పెట్టకపోవటమే అహింస అని పిలువబడుతుంది. దాంతోపాటు బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యము అంటే గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తారండి అంటే, బ్రహ్మచర్యం అంటే విశేషమైన అర్థాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, గృహస్థాశ్రమానికి తగిన విధంగా తాను నడుచుకుంటూ ధర్మమైనటువంటి ప్రజా సంపత్తి కోసం అంటే సత్సంతానం కోసం మాత్రమే ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం. ప్రజాయై గృహమేధినాం అని రఘువంశంలో కాళిదాసు వర్ణించినట్లుగా గృహస్థాశ్రమ స్వీకారం దేనికి అంటే సత్సంతానాన్ని పొందటం కోసం, అలాగే సమాజానికి ఉపయోగపడటం కోసం. ఇలా ధర్మబద్ధమైన గృహస్థాశ్రమ జీవనం కూడా తన పరిమితితో హద్దులతో ధర్మ ప్రకారంగా నడుచుకునేటువంటి గృహస్థు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించిన వాడే అవుతాడు. అలాగే త్యాగ, త్యాగం అంటే అన్నీ నాకే కావాలి అన్నీ దాచుకోవాలి అని తన దగ్గరే అట్టే పెట్టుకోకుండా 10 మందికి తనకున్నటువంటి దాన్ని పంచుతూ తాను కూడా ఆనందంగా గడపటాన్ని త్యాగం అని పిలుస్తారు. తరువాత స్వాధ్యాయ, స్వాధ్యాయం అంటే తనకేదైతే ధర్మము పెద్దల చేత నిర్ణయింపబడిందో ఆ సంప్రదాయ మార్గాన్ని అనుసరిస్తూ యథోచితమైనటువంటి జప తపాదులతో దివ్యమైనటువంటి చక్కని వాంగ్మయాలను దైవ స్తోత్రాలను పఠనం చేసుకోవటం, వేదమును చక్కగా పారాయణ చేసుకోవటం వారి వారి సంప్రదాయానుగుణంగా, దీన్నే స్వాధ్యాయం అని పిలుస్తారు. వీటితో పాటు ఆర్జవం, రుజుమార్గంలో ఉండడం, కపటం లేకపోవటం. కపటం అంటే ఏమిటి? కనిపించేది ఒక రూపం, ఆలోచించేది వేరే రూపం. మనస్సుని ఎవరూ చూడలేరుగా అని కుతంత్రములు లోపల పన్నుతూ పైకి మాత్రం స్వచ్ఛంగా కనిపించటం అనేదే కపటం అని పిలుస్తారు. అలాంటి కాపట్యం లేనటువంటి జీవితం కూడా ఉండాలి. ఇవన్నీ పరమాత్మకి ఇష్టమని నారద మహర్షి చెప్తున్నారు. ఈ విధంగా సత్యం, దయా, తపః, శౌచం, తితిక్ష, ఈక్ష, శమః, దమః, అహింస, బ్రహ్మచర్యం, త్యాగం, స్వాధ్యాయం, ఆర్జవం ఇంకా ఉన్నాయి. మొత్తం 30 రకాలు చెబుతున్నారు. సంతోష, సమదృక్సేవ, గ్రామ్యేహో పరమశనైః, నృణాం విపర్యయేహేక్ష, మౌనమాత్మ విమర్శనం. సంతోష, ఎప్పుడూ ఆనందంగా ఉండడం. ఎప్పుడూ ఆనందంగా ఉండడం ఎలా కుదురుతుందండి? మరి అతిశయోక్తులు చెప్తే ఎలాగా అంటే, ఆనందంగా ఉండడానికి ఒకే ఒక మార్గాన్ని వర్ణించి చెబుతున్నారు. దైవలబ్ధేన అలం బుద్ధి, భగవంతుడిచ్చినటువంటి దాంతో సంతృప్తిని పొందడం. ఆ ఉన్నదాంతో సంతృప్తి పొందే వాళ్ళకున్న ఆనందం ఇంకెవరికి దక్కదనమాట. అలాంటి సంతోషం ఉండాలి. అలాగే సమదృక్సేవ,
మహాత్ములైన వారిని సేవించాలి. సమదృక్ అంటే అందరినీ సమానంగా చూచేటువంటి ఉత్తములైనటువంటి మహానుభావులు మన మధ్యలోనే చాలామంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చూచి మనం అసూయ చెందకుండా, అలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద నిందాలాపాలు చెయ్యకుండా వారిని చూసి అలాంటి సమదృష్టిని నేర్చుకోవాలి. అది మన వల్ల కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కనీసం అలాంటి మహాత్ముల్ని సేవిస్తే ఆ లక్షణాలు అలవడతాయి, పరమాత్మకు కూడా సంతోషం కలుగుతుంది. పోనీలే వీడి దగ్గర లేకపోయినా అటువంటి వారిని చూచి అసూయ చెందకుండా వాళ్ళని ఆనందంగా ఉండనిస్తున్నాడు అని అనుకుంటాడు పరమాత్మ. నిజంగానే ప్రపంచంలో ఈ సమదృష్టి ఉన్నటువంటి మహానుభావుల్ని చూచి చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం ఇలా లేం కాబట్టి వాళ్ళు కూడా ఇలా లేరు అని నిరూపించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మీద బురద జల్లుతూ ఉంటారు. అలాంటి పనులు చెయ్యకపోయినట్లయితే వాళ్ళు కూడా పరమాత్మకు ఇష్టులే అవుతారు. గ్రామ్యేహ ఉపరమః అంటే గ్రామ్యమైన తుచ్చమైనటువంటి సుఖాలకు సంబంధించినటువంటి కర్మల యందు ఆసక్తి, ప్రవృత్తి, ఇంకా ఇంకా అనుభవించాలి, ఇంకా ఇంకా అనుభవించాలని గ్రామ్యమైన సుఖాల పట్ల ఉండేటువంటి అపేక్ష ఏదైతే ఉందో అది కూడా పొరపాటే. దాన్ని కూడా విడిచిపెట్టాలి. విపర్యయ ఈహేక్ష అనవసరమైన విషయాల మీద శ్రద్ధ కలిగి ఉండడం. ఒక నలుగురు కలిసి కూర్చుని అనవసరమైన నిష్ఫలమైనటువంటి వాటి గురించి శుష్కవాదాలు చేయటం అనేది మానేయాలి. లోకనిందలు మానేయాలి. మౌనంగా ఉండాలి. సత్యం పలికే వాళ్ళు ఎప్పుడూ మితంగానే మాట్లాడతారు. సత్యాయ మిత భాషిణం. అమితంగా మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి? ఆ అమితంగా మాట్లాడే మాటల్లో అవాకులు చవాకులు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. అవి ఎదుటి వాళ్ళని బాధ పెడతాయి. ఎక్కడలేని అనవసరమైన లోకాభిరామాయణాలతో సమయాన్ని వృధా చేసుకోకుండా అవసరమైన మితమైన భాషను కలిగి మౌనంగా ఉండడం కూడా పరమాత్మకి చాలా ఇష్టం అని చెబుతున్నారు నారద మహర్షి. ఇవన్నీ మానవులు ఆచరింపదగినవే. 1, 2 కష్టపడి నేర్చుకోవాలేమో కానీ మిగతావన్నీ కూడా అంటే సమాజానికి హాని కలిగించేవి ఏవై ఉన్నాయో అవన్నీ మానేయాలి. తరువాత ఆత్మవిమర్శనం. ఆత్మవిమర్శనం అంటే నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఈ దేహం ఏమిటి, నేను ఎక్కడికి చేరుకోవాలి, అలాగే నాలో దోషాలు ఏమైనా ఉన్నాయా, నా వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా అనే ఆలోచన. దేహాదివ్యతిరిక్త ఆత్మానుసంధానం అన్నారు వ్యాఖ్యానాలు. అంటే దేహం వేరు, పరమాత్మ ఆత్మ వేరు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకోవాలి. శాశ్వతమైన స్థానాన్ని మనం పొందాలి. ఈ పునరావృత్తి నుంచి తప్పించుకోవాలనేటువంటి చక్కని ఆత్మవిమర్శ అనేది కూడా కావాలని చెబుతున్నారు. సంతోష సమదృక్సేవ గ్రామ్యేహోపరమశనై నృణాం విపర్యయేహేక్ష మౌనమాత్మ విమర్శనం. ఇవన్నీ నెమ్మదిగా అలవరుచుకోవాలి. ఒకేసారి అన్నీ రావు కదా. అన్నాద్యాదేహే సంవిభాగ భూతేభ్యశ్చ యథార్హతః తేష్వాత్మదేవతా బుద్ధి సుతరాం నృషు పాండవ. ఇంకా ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు. అన్నాద్యాదేహే సంవిభాగ. తన దగ్గర ఏదైనా ఆహారం ఉన్నట్లయితే అది ఎవరికన్నా పెట్టదలుచుకుంటే అందరికీ సమానంగా పెట్టాలి. మనవాడు కదా అని వాళ్ళకి చక్కటి ఇష్టమైన భక్ష్యాలన్నీ వడ్డించి ఆ పక్కనే వీడు నావాడు కాదు కదా అని వేరొకళ్ళకి నీళ్ళ మజ్జిగ వేయకుండా తమ దగ్గరున్నటువంటి ఆహారాన్ని అందరికీ సమానంగా పంచి తృప్తిపడాలి, వాళ్ళని తృప్తిపరచాలి. తగిన విధంగా సమస్తమైన ప్రాణులకు ఆహారాన్ని అందించాలి. తేష్వాత్మదేవతా బుద్ధి. అంతేకాదు ఆ ప్రాణుల యందు ఈ ప్రాణులన్నీ దైవస్వరూపాలే కదా అనేటువంటి భావన కూడా కలిగి ఉండాలి. ఇలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్లే పరమాత్మకి ఇష్టలవుతారు. పాండవా, ఓ ధర్మరాజా అని చెబుతున్నారు నారద మహర్షి. వీటితో పాటుగా శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాంగతే సేవేద్యావనతిర్దాస్యం సఖ్యమాత్మ సమర్పణం. నవవిధ భక్తులు కూడా ఉన్నాయి. చక్కగా పరమాత్మ గురించి శ్రవణం చేయటం, ఆయన గొప్పతనాన్ని నోరారా కీర్తించటం, ఆ స్వామిని స్మరించటం, ఇవన్నీ పరమాత్మ సన్నిధికి చేర్చేవే. అలాగే భగవద్భక్తుల్ని సేవించటం, భగవంతుణ్ణి సేవించటం, అలాగే అర్చించటం, దాస్యం చేయటం, స్నేహం చేయటం, అన్నీ పరమాత్మయే అని తనలో ఉన్న అంతటినీ పరమాత్మకు నివేదన చేయటం, నమస్కారం చేయటం. ఇలా ఈ విధంగా 30 రకాలైనటువంటి గుణాలన్నీ చెప్పబడ్డాయి. ఇవన్నీ ఉన్నవాళ్ళు ధర్మస్వరూపులే అని నారద మహర్షి ధర్మరాజునకు తెలియజేస్తూ
ఇలా ఉన్నటువంటి మానవులు మాత్రమే పరమాత్మకు ఇష్టులవుతారు. ఈ 30 లక్షణాలను క్రమక్రమంగా అలవాటు చేసుకోవాలయ్యా అని వర్ణించి చెప్పారు. ఇవన్నీ ఎంతో అత్యద్భుతమైన విషయాలు, మనందరం అలవరుచుకోదగినవి. ఇలాంటి చక్కని జ్ఞానాన్ని పరమాత్మ ఇవ్వాలని కోరుకుంటూ క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో